ఎన్నికలు వస్తుంటాయి పోతూ ఉంటాయి గారడీల మేనిఫెస్టోలు గల్లంతవుతూ ఉంటాయి యుద్ధం ముగిశాక రంగురంగుల మేనిఫెస్టోలకు ముసుగు వేయడం కాదు మాట మీద నిలబడడం అంటే చేసేవే చెప్తూ చెప్పనివి కూడా చేసి చూపించడం సంక్షేమం అభివృద్ధి సామాజిక న్యాయం సమపాళ్లలో సాగినప్పుడే ఆ సుపరిపాలనకు అర్థం పరమార్థం ప్రతి ఒక్కరు కూడా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి 175కు 175 అసెంబ్లీ స్థానాలు 25కు 25 ఎంపీ స్థానాలు స్థానికత సామాజిక న్యాయం ప్రధానంగా అభ్యర్థుల ఎంపికలో ప్రచార పర్వంలో కొత్త ట్రెండ్ పరిపాలనలో 2019 నుంచి 2024 వరకు సంక్షేమం సంస్కరణలు మరి అభివృద్ధి మాట ఏంటి ఫ్యూచర్ లో డెవలప్మెంట్ గ్రోత్ పై విజన్ ఏంటి గత 5 సంవత్సరాల మీ పరిపాలన మీద కొంత దృష్టి పెడదాం మీ పరిపాలన కేవలం వెల్ఫేర్ మీద దృష్టి పెట్టారు డెవలప్మెంట్ మీద లేదు అనేది ఇప్పుడు ఎన్నికల సందర్భంగా జరుగుతున్న అతిపెద్ద చర్చనీయాంశం మీరు క్లారిఫై చేయదలుచుకున్నారా ఎస్ మై గవర్నమెంట్ మై ప్రయారిటీస్ ఓన్లీ వెల్ఫేర్ అని చెప్పదలుచుకున్నారా రెండు బ్యాలెన్స్ చేస్తున్నారంటారా యాజ్ ఎ సీఎం 5 సంవత్సరాల పరిపాలన చేసిన మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా ప్రజలకి బేసికలీ వాట్ ఈస్ డెవలప్మెంట్ నేను చెప్పనా వాట్ ఈస్ డెవలప్మెంట్ దృష్టిలో ప్రజల దృష్టిలో కానీ ఒక నెరేటివ్ ఏంటి ప్రజల మైండ్లో ఉందంటే డెవలప్మెంట్ అంటే పెద్ద సిటీ కనిపించాలి పెద్ద బిల్డింగ్లు కనిపించాలి గ్లామరస్ జాబ్స్ కనిపించాలి పెద్ద రోడ్లు కనిపించాలి వైట్ కాలర్ జాబ్ చేసుకుంటున్న పబ్బులు క్లబ్బులు ఆ కల్చర్ కనిపించాలి ఇదేది ఆంధ్రప్రదేశ్లో లేదు కదా ఆంధ్రప్రదేశం పేదరికంతో ఉందని కదా బయట ఇంప్రెషన్ ఐల్ కమ్ టు యువర్ గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం మిమ్మల్ని అడుగుతున్నాం డెవలప్మెంట్ కాదా ఇది ఐ మూవ్ ఫార్వర్డ్ గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో కొత్తగా 4 సీపోర్ట్లు కడతా ఉన్నాం రాష్ట్రం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలో 4 లొకేషన్లో 6 సీపోర్ట్లు ఉంటే ఈరోజు ఈ 59 నెలల కాలంలోనే మరో కొత్త 4 సీపోర్ట్లు కడతా ఉన్నాం వాయువేగంతో పనులు జరుగుతూ ఉన్నాయి డెవలప్మెంట్ కాదా ఇది కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం డెవలప్మెంట్ కాదా ఇది కొత్తగా 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడతా ఉన్నాం డెవలప్మెంట్ కాదా ఇది కొత్తగా 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ పరిగెత్తిస్తూ ఉన్నాం పనులు 10 ఇండస్ట్రియల్ నోడ్స్ పరిగెత్తిస్తూ ఉన్నాం పనులు ఎయిర్పోర్ట్ల విస్తరణ మొత్తం ఈ 59 నెలల కాలంలోనే జరిగింది ఇంక్లూడింగ్ కర్నూలు ఇంక్లూడింగ్ కడప భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయనంటే అది ఈ 59 మంత్స్లో ఇవన్నీ ఒకవైపున కనిపిస్తూ ఉన్నాయి యాజ్ వి స్పీక్ ఆఫ్ డెవలప్మెంట్ ఎంఎస్ఎంఈస్కు మన ప్రభుత్వం ఇచ్చినంతగా సపోర్టు ఈ 59 మంత్స్లో వచ్చినంత సపోర్టు గతంలో ఎప్పుడు ఎక్కడ రాలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 స్టేటస్ కన్సిస్టెంట్లీ ఆంధ్ర రాష్ట్రం మెయింటైన్ చేస్తూ ఉంది ఇన్ఫ్యాక్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మార్పులు చేశారు ఆంట్రప్రీనియర్స్ అభిప్రాయం కూడా పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు తీసుకున్న పిమ్మట కూడా వీఆర్ నెంబర్ 1 ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విచ్ వాస్ నెవర్ దేర్ బిఫోర్ అండ్ ఇవన్నీ ఒకవైపున జరుగుతూ ఉండగా రాష్ట్రంలో వచ్చిన పెట్టుబడులు గతం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం 5 ఏళ్లలో 32,000 కోట్లు వస్తే ఈరోజు మన హయాంలో 1,00,000 కోట్లు పైగా వచ్చినాయి పెట్టుబడులు పారిశ్రామికవేత్తలు గతంలో రాని పారిశ్రామికవేత్తలు గతంలో ఆంధ్ర రాష్ట్రం ఇటువంటి పేర్లు విరని పారిశ్రామికవేత్తలు బంగర్లు బజాంకాలు శ్రీ సిమెంట్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు అందరూ సెంచరీ ప్లైవుడ్స్ ఇట్లాంటి వాళ్ళు అందరూ ఈరోజు రాష్ట్రంలోకి వస్తూ ఉన్నారు All this is happening now.
ప్రతి గ్రామంలోనూ యూ హ్యావ్ సచివాలయం. అదే గ్రామంలో 4 అడుగులు ముందుకు వేస్తే యూ హ్యావ్ అ విలేజ్ క్లినిక్. అదే గ్రామంలో ఇంకో 4 అడుగులు ముందుకు వేస్తే యూ హ్యావ్ అన్ ఇంగ్లీష్ మీడియం, నాడు నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం స్కూల్. అదే గ్రామంలో ఇంకొక 4 అడుగులు వేస్తే యూ హ్యావ్ అన్ ఆర్బీకే, రైతు భరోసా కేంద్రం. అదే గ్రామంలో యూ విల్ సీ ఫైబర్ గ్రిడ్ నౌ విత్ 3000 నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలో. ఇవన్నీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న డెవలప్మెంట్. ఎక్కడెక్కడో నేను మాట్లాడడం లేదు, ఏమేమో చెప్పడం లేదు. నేను చెప్పే ప్రతి మాట కళ్ళ ఎదుట కనిపించే డెవలప్మెంట్. మరి ఎందుకు చాలామందికి ఎందుకు కల్పించడం లేదు? అది చూడాలని లేనప్పుడు కనిపించదు. పచ్చకామరులకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. ఆ మాదిరిగా చూడాలని లేనప్పుడు, స్పెషలీ మన కర్మ ఏందనంటే ఇక్కడ యుద్ధం ఏం జరుగుతూ ఉందనంటే, వీళ్ళ పేరుకే మీడియా, వీళ్ళు అసోసియేట్ పార్ట్నర్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. అన్ఫార్చునేట్గా వీళ్ళకు మనం చేసే ఏ మంచి కనపడదు. పైగా అబద్ధాలు, వక్రీకరణలతో మనం చేసేదాన్ని కూడా డైల్యూట్ చేసి వేరే రకంగా ట్విస్ట్ చేసి రాసేవాళ్ళు వీళ్ళు. సో ఇటువంటి నెగటివ్ మీడియాతో యుద్ధం చేస్తూ ఉన్నప్పటికీ కూడా జరుగుతూ ఉన్న అభివృద్ధి అయితే ప్రతి చోట కనిపిస్తూనే ఉంటుంది. ఆ కనిపించాల్సిన అభివృద్ధి కనిపించట్లేదని ఒక మిడిల్ క్లాస్ లెవెల్లో ఉన్నవాడు, ఉద్యోగాలు చేస్తున్నవాడు, వాళ్ళు అనుకునే పరిస్థితి కనిపిస్తుంది. 4 సీపోర్ట్లు ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినాను, 4 సీపోర్ట్లు కళ్ళెదుటే కనిపిస్తూ ఉన్నాయి, 10 ఫిషింగ్ హార్బర్లు కళ్ళెదుటే కనిపిస్తూ ఉన్నాయి, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కళ్ళెదుటే కనిపిస్తూ ఉన్నాయి. దాంతో ఏమొస్తుంది మాకు అని అంటున్నారు కొంతమంది. అదే అభివృద్ధి రజనీ. అసలు దానివల్లే నీకు మెడ్రాస్, చెన్నై అనేది, వై డిడ్ ఇట్ బికమ్ చెన్నై? బికాస్ ఆఫ్ ద పోర్ట్. బాంబే అనేది వై డిడ్ ఇట్ బికమ్ బాంబే? బికాస్ ఆఫ్ ది పోర్ట్. ఈరోజు శ్రీకాకుళంలో పోర్టు కడతా ఉన్నాం. శ్రీకాకుళం వన్ డే విల్ బికమ్ అ బాంబే బికాస్ ఆఫ్ ద పోర్ట్. జగన్ కట్టిన పోర్టు. రామాయపట్నంలో పోర్ట్ వస్తూ ఉంది, మచిలీపట్నంలో పోర్ట్ వస్తూ ఉంది. మచిలీపట్నం విల్ సమ్ డే బికమ్ అనదర్ బాంబే, జగన్ కట్టిన పోర్టుతో. కళ్ళెదుట కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కనిపిస్తూ ఉంటే ఇంకా చూడకూడదు అని అనుకుంటే వాళ్ళకి మనం ఇంకేం చెప్పలేము. ఇవన్నీ ఎన్ని రోజుల్లో ఫ్రూట్స్ అందే అవకాశం ఉంది? స్థానిక ప్రజలకు కావచ్చు, ఉపాధి అవకాశాలు కావచ్చు, మీరు చెప్తున్న బాంబే తరహా డెవలప్మెంట్ కావచ్చు, ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఐ థింక్ మీరేం చేయాలంటే రజనీ, నేను అడుగుతున్నా కాబట్టి ప్లీజ్ కెమెరాని తీసుకుంటండి, కడతా ఉన్న 4 పోర్ట్లను చూపించండి. చూపించాం మేము ఆల్రెడీ. చూపించిన తర్వాత పర్సెప్షన్ కొంత ప్రజలకు చూపించండి, మారింది. ప్రజలకు చూపించండి. కడతా ఉన్న 4 పోర్ట్లు చూపించండి, కడతా ఉన్న 10 ఫిషింగ్ హార్బర్లు చూపించండి, కడతా ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో కడతా ఉన్న ఎయిర్పోర్ట్లు చూపించండి, విస్తరించిన ఎయిర్పోర్ట్లను కూడా చూపించండి. ఇవన్నీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు. ఇవన్నీ ట్రాన్స్లేట్ అవుతాయి. అన్ఫార్చునేట్లీ we do not have Hyderabad city, which is a power engine. 60% of the revenues, 60% of the revenues of Telangana come only from Hyderabad, because it is the growth engine. Mana growth engine atuvantidi is Vizag. It is the biggest city. Rashtramlo biggest city is Vizag. దీంట్లో మనం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే కడతా ఉన్నామో అది, ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళంలో వచ్చే ఆ పోర్టు, ప్లస్ మనం విశాఖపట్నం మీద ఫోకస్ పెడుతూ మనం అక్కడే షిఫ్ట్ అయిపోయి విశాఖపట్నంలోకి మనం మకాం మార్చి ముఖ్యమంత్రి అక్కడే ఉండడం మొదలుపెట్టి, దాని మీద ఎప్పుడైతే అక్కడ ఫోకస్ వస్తుందో అప్పుడు 10 సంవత్సరాల తర్వాత మనకు తెలియకుండానే విశాఖపట్నంలో ఎంతో అభివృద్ధి జరిగి హైదరాబాద్కు, బెంగళూరుకు, చెన్నైకి కాంపిటీషన్లోకి వెళ్ళిపోతున్నది.
వెరస్ అమరావతి అనేది సో కాల్డ్ అమరావతి అనేది ఇది విజయవాడలోనూ లేదు, గుంటూరులోనూ లేదు. 40 kilometers away from విజయవాడ, 40 kilometers away from గుంటూరు. ఇన్ అ బ్యారన్ ల్యాండ్. ఇందులో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, వాటరు, ఎలక్ట్రిసిటీ, సీవేజ్, ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడానికి, బిల్డింగుల గురించి నేను మాట్లాడడం లేదు, మిగతాటి చెప్తున్నా, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడానికే ఎకరాకు 2 కోట్లు అవుతుందని వీళ్ళే లెక్కలు కట్టి డిపిఆర్లు ఇచ్చారు. 50,000 ఎకరాలు అంటే ఇంటూ 2 కోట్లు అంటే 1,00,000 కోట్ల రూపాయలు. అది ఈరోజు 1,00,000 కోట్లు. ఇది ఈ 1,00,000 కోట్లు పెట్టేసరికి ఈ 15 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతుంది. ఈ 15 ఏళ్ళకు 20 ఏళ్ళకు ఈ 1,00,000 కాస్త ఈ 15 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు అవుతుంది. ఇట్స్ ఆల్వేస్ గోయింగ్ టు బి ఎ డ్రీమ్ చేసింగ్. పెన్షన్, అమ్మఒడి, ఆసరా, చేయూత చెప్పుకుంటే ఎన్నో సంక్షేమ పథకాలు. బటన్ నొక్కితే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బు జమ. అవినీతికి తావు లేకుండా పథకాలు అమలు. సంక్షేమ ముద్ర సరే, డబ్బులెక్కడివి? సంక్షేమ చేయూతనా, అప్పుల గుదిబండ? వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీరు క్యాంపెయిన్లో చెప్తున్నారు, మీరు కూడా చాలా సందర్భాల్లో వాస్తవాన్ని కూడా 2.71 లక్షల కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు ప్రజలకు పంచారు. మీరు చాలామందికి ఆన్సర్ చేసి ఉంటారు, కానీ అగైన్ నాకు అడగాలనిపిస్తుంది. ఈవెన్ తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు అక్కడ కేటీఆర్ని వీళ్ళందరినీ కూడా అడిగాను. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం పేరుతో పేద ప్రజలకు వాళ్ళ వెల్ఫేర్ కోసం అని చెప్పి మీరు దోచి వాళ్ళకి పెడుతున్నారు అనేది ఒక చర్చ ఉంది. మీరు ఫేర్గా చెప్పండి, దీని మీద మీ ఒపీనియన్ ఏంటని. ఇది బేసిక్లీ రజనీ, వన్స్ అగైన్ ఇట్స్ అ ట్రాన్స్ఫర్మేషన్. వన్స్ అగైన్ ఇదొక, ఐ థింక్ ఐ వుడ్ యూస్ అ బిగ్గర్ వర్డ్, ఇట్ ఈస్ అ రెవల్యూషన్. ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇన్ డూయింగ్ సో ఇస్ ఇది డైరెక్ట్లీ ఇన్ టు దేర్ హ్యాండ్స్. ఆ ప్రతి ఇచ్చేది కూడా ఇట్ ఈస్ నన్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ డోల్స్. ఏదో ఊరికే ఇవ్వడం కాదు. 1/2 hectare, 70% రైతులు లెస్ దెన్ 1 hectare. వీళ్లకు ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ కూడా అంతంత మాత్రమే. పెట్టుబడి కోసం 2 రూపాయలకు 3 రూపాయలకు వడ్డీలు తీయాల్సిందే. వీళ్ళకి 13,500 అనేది ఒక పర్పస్, రైతు భరోసా కింద. 80% ఆఫ్ ది ప్రొడక్షన్ కాస్ట్ ఫర్ 80% ఆఫ్ ది క్రాప్స్. అట్లీస్ట్ అన్న జరిగితే గ్రోత్ అనేది ఉంటుంది. ఇళ్ళలో పెట్టే ప్రతి రూపాయి ఇట్ కమ్స్ బ్యాక్ యాజ్ గ్రోత్. ఒకవేళ ఆసరా లేకపోతే 18% ఎగబాకిన ఓవర్ డ్యూసు, ఎన్పిఏసు, సి గ్రేడు, డి గ్రేడు సంఘాల కింద కన్వర్ట్ అయిపోయిన సంఘాలన్నీ ఆల్మోస్ట్ 1 కోటి మంది అక్కచెల్లెమ్మలు. కొలాప్స్. కానీ ప్రజలు సోమరిపోతులుగా మార్చే ప్రయత్నం ఇదంతా డీపీటీ ఇవ్వటం ద్వారా వారు మారిపోతున్నారు. మీ విపక్షాలన్నీ చాలామంది అనుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంత అవసరమా అనేవాళ్ళు కూడా ఉన్నారు. సోమరిపోతులు అనే మాట ఎవరంటారు అని అంటే పెత్తందారులు. మీకు ఒకరికి మంచి చేస్తూ ఉంటే దానివల్ల వాళ్ళ జీవితాలు బాగుపడుతూ ఉన్నాయనంటే ఆ బాగుపడే కార్యక్రమంలో బాగుపడుతున్నాయనేది, బాగుపడే పిక్చర్ మీకు కనపడకపోతే దాంట్లో నెగిటివిటీ మాత్రమే కనిపిస్తూ ఉంటే అటువంటి వ్యక్తులు పెత్తందారులు అంటారు వాళ్ళను. దే ఆర్ నాట్ కాల్డ్. కానీ ఎన్ని రోజులు ఇట్లా డబ్బులు ఇచ్చుకుంటూ పోతాం? ఎన్ని రోజులు? ఇట్ ఈస్ నాట్. మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే చేయూత ఇస్ 4 years. ఓకే, వి ఎక్స్టెండెడ్ బై అనదర్ 4 years. బట్ ఫర్ వాట్ పర్పస్? వాళ్ళు ఈ డబ్బుతో ఒక పెట్టుబడి పెడతారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి అంతో ఇంత సంపాదించుకునే పరిస్థితిలోకి రావాలి. అది వచ్చేదాకాను వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే వాళ్ళు ఏ రకంగా బతకగలుగుతారు, ఏ రకంగా కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు గ్రోత్కు? అమ్మఒడి ఇవ్వకపోతే పిల్లలకు మనం ఏ రకంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ వైపు పిల్లల్ని తీసుకొని పోగలుగుతాం? రైతన్నకు రైతు భరోసా కింద ఇవ్వకపోతే ఏ రకంగా నువ్వు రైతును సపోర్ట్ చేయగలుగుతావు? పెట్టుబడి కోసం సహాయంగా ఇవ్వకపోతే. అండ్ ఇటువంటివన్నీ సోమరిపోతులు చేసే కార్యక్రమం అని చెప్పి ఎవడన్నా అన్నాడు అనుకో, అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది?
వాళ్ళ బుర్రలు ఎలా ఉన్నాయి? రైతులకు ఇచ్చే రైతు భరోసా సోమరిపోతులు చేసేందుక? తల్లులకు పిల్లలను బడులకు పంపించి నేను ప్రోత్సహించే ఇచ్చే కార్యక్రమం చేస్తే తల్లులను సోమరిపోతులు చేసేందుక? చేయూతనిస్తూ ఈబీసీ నేస్తమిస్తూ కాపు నేస్తమిస్తూ వీళ్ళందరికీ వీళ్ళు నిలబడేట్టుగా ఆర్థికంగా ఏదో ఒక వ్యాపారం వీళ్ళు చేసుకునేట్టుగా సపోర్ట్ చేసే కార్యక్రమం చేస్తే సోమరిపోతులు చేసేదానికోసమా? కానీ ఎండ్ ఉండాలి కదా. ఇప్పుడు మీరు సంవత్సరానికి 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలు డబ్బులు జనాలకు పంచుతున్నారు. ఫస్ట్ నెంబర్ 1 పాయింట్, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక అపప్రద ఏంది అని అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆస్తులు అమ్ముతున్నారు, తనఖా పెడుతున్నారు, ఆ తనఖా పెట్టిన డబ్బులన్నీ పంచుతున్నారని నెంబర్ 1. ఇలా పంచడం వల్ల డెవలప్మెంట్ చేయలేకపోతున్నారు అంటే కొంతమంది కొంతమంది ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళతో అనుకున్న తరహాలో డెవలప్మెంట్ జరగట్లేదని. నెంబర్ 3, ఎన్ని రోజులు ఇట్లా డబ్బులు ఇస్తారో దానికంటే వాళ్ళ ఉపాధి అవకాశాలు పెంచితే వాళ్ళు బాగుపడతారు కదా, వాళ్ళు ఎర్న్ చేయగలుగుతారు కదా. ఎర్న్ చేసే అంటే చేపలు తింటాం, డీపీటీ ఇచ్చి చేపలు తింటాం కదా, చేపలు పట్టడం నేర్పించవచ్చు కదా అంటారు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా చేపలు పట్టడం నేర్పించడం కోసమే కదా ఇవన్నీ చేసేది. చేయూత అనేది వరుసగా 4 సంవత్సరాల పాటు చేయి పట్టుకొని నడిపిస్తూ చేపలు ఎలా పట్టాలో నేర్పించడమే చేయూత. 26 లక్షల మందికి చేయూత ఇస్తే అందులో దాదాపు 6 లక్షల మంది ఇవర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బిజినెసెస్. గేదెలు కొనడము, ఆవులు కొనడము, షాపులు పెట్టడము కనిపిస్తూ ఉన్న బిజినెస్లు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. సో నువ్వు చేయి పట్టుకొని చేపలు పట్టడం నేర్పించడం కాకపోతే ఇదేంటి మరి? అండ్ రాష్ట్రానికి సంబంధించి ఇంతకు ముందు ఇదే రాష్ట్రం, ఇప్పుడు ఇదే రాష్ట్రం. ఇంతకు ముందు ఇదే బడ్జెట్, ఇప్పుడు ఇదే బడ్జెట్. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అప్పులు కూడా గ్రోత్ రేట్ పరంగా అప్పుల గ్రోత్ రేట్ అప్పటికన్నా ఇప్పుడే తక్కువ. ఎస్, ఇన్ఫ్యాక్ట్ నేను మొన్న మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు మన అసెంబ్లీలోనూ డీటెయిల్డ్గా నేను ప్రజెంటేషన్ ఇచ్చిన. కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ చంద్రబాబు నాయుడు హయాంలో దాదాపుగా 20% పైన ఉంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ మన ఈ 59 నెలల కాలంలో ఇస్ 14.5%. మరి ఆయన హయాంలో 20% పైన ఉన్న కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆయన ఎక్కువ అప్పు తీసుకొచ్చాడా? అంతకన్నా తక్కువ 14% చిల్లరలో ఉన్న మనం ఎక్కువ తీసుకొచ్చినామా? మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ డబ్బులు ఇంతకు ముందు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అప్పుడు జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే చంద్రబాబుకింత, దత్తపుత్రుడికింత దోచుకున్నది పంచుకోవడము. ఈరోజు ఏం జరుగుతూ ఉంది? ఈరోజు ఎక్కడ లంచాలు లేవు, ఈరోజు ఎక్కడ వివక్ష లేదు. నేరుగా బటన్ నొక్కుతున్నాం, నేరుగా నాక చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వారి చేతికి నేరుగా డబ్బులు పోతూ ఉన్నాయి. సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్. అప్పుడు ఉన్న డబ్బులే ఇప్పుడు మోర్ ఫోకస్డ్గా బడ్జెట్ను మొత్తం స్ట్రీమ్లైన్ చేసి డీబీటీ అనే ఒక కొత్త రెవల్యూషన్ తీసుకొచ్చి చేయాల్సిన దాన్ని ఫోకస్డ్గా చేస్తా ఉన్నాం. ఓకే, విపక్షాల నుంచి పెద్ద ఆర్గ్యుమెంట్ ఏంటంటే మీరు అప్పులు విచ్చలవిడిగా చేసేసారని, 12 లక్షల కోట్లకి అప్పులు వెళ్ళిపోయింది, ఆంధ్రప్రదేశ్ అప్పు వెళ్ళిపోయిందని. నెంబర్ 2, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కార్పొరేషన్ ఆస్తులన్నీ తనఖా పెట్టారని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏవైతే చిన్న చితక ఏవైతే గవర్నమెంట్కి సంబంధించి ఉన్నాయో అవన్నీ కూడా అమ్మేసి లేకపోతే తనఖా పెట్టేసి ప్రజలకు పంచుతున్నారు అని అంటున్నారు. నిజమా అబద్ధమా? ఒక అబద్ధాలకి ఈ మాదిరిగా రెక్కలు కట్టడం ఎంత మటుకు ధర్మం అని అడుగుతాను. ఇంతకుముందే నేను చెప్పిన ఇవన్నీ నేను ఏదైతే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ నేను ఏదైతే చెప్తా ఉన్నానో చంద్రబాబు నాయుడు హయాంలో 20% పైన, మా హయాంలో 14% చిల్లర, ఏదైతే నేను కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ గురించి నేను ఏదైతే మాట్లాడుతానో ఇవన్నీ ఆర్బీఐ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, ఇవన్నీ స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్, ఇవన్నీ కాగ్లో అవైలబుల్ డాక్యుమెంట్స్. ఇవన్నీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నా కూడా ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు చెప్పడం, ఇష్టం వచ్చినట్టుగా దాన్ని నెగిటివ్గా గోబెల్స్ ప్రచారం చేస్తూ ఒకే అబద్ధం ఎన్నిసార్లు అది అబద్ధం అని చెప్పి మేము మా డిఫెన్స్లో ఇవన్నీ డేటాతో సహా ప్రజెంటేషన్ ఇచ్చినాం. ఒకటికి కాదు, మేము కూడా సుమారుగా ఒక 5-6 సార్లు ప్రజెంటేషన్ ఇచ్చినాం. కానీ అటువైపున గోబెల్ సిద్ధాంతంలో మాదిరిగా 100 సార్లు చెప్పిన అబద్ధమే మళ్ళీ 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 చెప్పుకుంటూ పోయి అది నిజమని చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం ఎంత మటు కరెక్టు? రాష్ట్రంలో మొత్తం అప్పులు ఎంత ఉన్నాయి అని మొన్న డీటెయిల్డ్గా ప్రజెంటేషన్ ఇచ్చిన.
ఉచితాలు ఏ స్థాయికి ఆంధ్రప్రదేశ్లో వెళ్ళిందంటే మీరేమో 50-60 వేల కోట్ల రూపాయల ఉచితాలకు సంబంధించి ఆల్రెడీ రన్ చేస్తున్నారు. మీ అపోజిషన్ పార్టీ అధికారంలోకి రావటం కోసం వాళ్ళు కూడా 1,20,000 కోట్లు మీరే చెప్తూ ఉన్నారు. 1,50,000 కోట్లు అన్నీ చూస్తే 1,65,000 1,65,000 అటువైపున, ఇటువైపున 70,000 కోట్లు ఇటువైపున. సో ప్రజలు టెంప్ట్ అయ్యే అవకాశం లేదా? 70,000 కోట్లు తీసేసుకున్నాక రేపు 1,60,000 కోట్ల రూపాయల బెనిఫిట్స్ మాకు వస్తాయని టెంప్ట్ అయితే? టెంప్ట్ అవుతారు, టెంప్ట్ అవ్వరు అనే సమస్యకు అది కాదు రజని. మనం ఏదైతే చెప్తున్నామో అది చేయగలుగుతామా లేదా అనేది సమస్య. ఇది చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా 1,65,000 కోట్లు ఆయన చెప్తా ఉన్నాడు కదా, నేను కూడా 1,65,000కు ఇంకా నేను కూడా ఇంకో 10,000 ఎక్స్ట్రా యాడ్ చేసి 1,75,000 నేను చెప్పొచ్చు. చెప్పడం చాలా ఈజీ. నేను ఆల్రెడీ 59 నెలల్లో చేసిన గవర్నెన్స్ ద్వారా దేవుడి దయతో ఆ క్రెడిబిలిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. కానీ అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు. చేయగలిగింది చెప్పాలి. రాష్ట్రంలో ఏ మేరకు వనరులు ఉన్నాయి, ఏ మేరకు వెసులుబాటు ఉండేది అనేది నేను మ్యాక్సిమం స్ట్రెచ్ చేస్తే, ఎక్కడ కరప్షన్ లేకుండా చేస్తే, ఎక్కడ లంచాలు వివక్ష లేకుండా డీబీటీ పద్ధతిలో మ్యాక్సిమం చేస్తే, మొత్తం బడ్జెట్లో స్ట్రీమ్ లైన్ చేస్తే మనం చేయగలిగేది ఇంతకన్నా ఎక్కువ వెసులుబాటు లేదు. అట్లాంటిది దానికి నేను 70 నాది 70 అంటే 1,65,000 అంటే దాని అర్థమైంది నేను మోసం చేయబోతున్నాను అని క్లియర్ కట్గా అనౌన్స్ చేస్తూ ఉన్నాడు. ఇంత దారుణంగా నేను మోసం చేయబోతున్నాను అని చెప్పి అనౌన్స్ చేస్తూ దాన్ని బుల్డోజ్ చేస్తూ తన అబద్ధాలు తన మోసాలతో ఈ దత్తపుత్రుడు వీళ్ళంతా బుల్డోజ్ చేస్తూ చెప్పడమే ఒక ఆశ్చర్యం. అబద్ధమని తెలుసు, మోసం అని తెలుసు, జరగదని తెలుసు. 70,000 ఎక్కడ, 1,65,000 కోట్లు ఎక్కడ? జరగదని తెలుసు, అయినా దాన్ని బుల్డోజ్ చేస్తూ ఓ పక్కేమో ఈనాడు రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ఓ పక్క రాస్తాడు, రెండో వైపున 1,65,000 చంద్రబాబు నాయుడుకు సంబంధించిన మేనిఫెస్టో వాగ్దానాలు బ్రహ్మాండంగా గ్లోరిఫై చేస్తారు, బ్రహ్మాండమైన అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. సూపర్ 6 అంటారు, సూపర్ 7 అంటారు, ఇంకా సరిపోదన్నట్టుగా సూపర్ 10 అంటున్నారు. మరి ఇంత ఎబ్బెట్టుగా ప్రజలను మోసం చేయడం, ప్రజలకు అబద్ధాలు చెప్పడం, రాజకీయాలలో ఇంత విలువలు లేకుండా, విశ్వసనీయత లేకుండా రాజకీయాలు చేయడం ధర్మమేనా? మేము చాలా చేసాం, వెల్ఫేర్ చేసాం, డెవలప్మెంట్ చేసాం, వాటెవర్ చేసాం, ప్రజలు అన్నీ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చి కొత్తగా ఇంకొన్ని చేస్తామని చెప్పింది. బట్ మన రాష్ట్రంలో మాత్రం ప్రజల ముందర ఉండేది రెండు ఆప్షన్స్. ఒకటి, విలువలు విశ్వసనీయతకు ఓటు వేస్తారా, లేక మోసపోయి అబద్ధాలకు ఓటేస్తారా? 70,000 కోట్లు చాలా కష్టపడితే, ఇంతకుముందు ఎప్పుడు జరగల. నేను చేస్తూ ఉన్న ఈ స్కీములు కానీ, నేను చేస్తూ ఉన్న ఈ సంస్కరణలు కానీ ఈ 59 నెలల్లో మాత్రమే జరిగినవి. ఇంతకుముందు ప్రభుత్వంలో, చంద్రబాబు ప్రభుత్వంలో ఇవన్నీ ఏవీ లేవు. అలాంటిది నేను ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి, ఏకంగా ఇవన్నీ తీసుకొచ్చి దీనికి ఈ మేరకు అవుతా ఉంది 70,000 కోట్లు అని చెప్పి క్లియర్ కట్గా డీబీటీ చేయగలిగినాను కాబట్టి అని చెప్పగలుగుతున్నాను. అలాంటిది ఇంతే అవైలబుల్గా ఉంది అని తెలిసి ఉన్నా కూడా 1,65,000 అటువైపున అబద్ధం చెప్తూ ఇంపాసిబుల్ అటువంటి డబ్బులు తీసుకొని రావడం అని తెలిసి 1,65,000 అటువైపున ప్రామిస్ చేస్తూ, అటువైపున వాగ్దానాలు చేస్తూ, ప్రజలను ప్రలోభపెట్టే కార్యక్రమం చేస్తూ, దానికి ఇదే దత్తపుత్రుడు అబద్ధమని తెలుసు, మోసమని తెలిసినా కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే వీళ్లకు రాజకీయాలు ఎందుకు? ప్రజలకు మంచి చేయడం కోసం కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలి. అధికారానికి అర్థం ఏంది వాళ్లకు? నాకేంది అధికారానికి అర్థం? వాళ్ళ మాదిరిగా నేను ఎందుకు చెప్పలేదు? కారణం, నాకు అధికారానికి అర్థం, నా మనసులో అధికారానికి అర్థం ఏమిటి? చనిపోయిన తర్వాత ప్రజల గుండెల్లో బ్రతకాలన్నది నా ఆలోచన, మై డెఫినేషన్ ఆఫ్ అధికారం. పరిమిత ఆదాయంతో అందరికీ సంక్షేమం ఎలా సాధ్యం? మంచి చేయాలనే సంకల్పం, వ్యవస్థను నిర్వహించే పరిణితే సమాధానంగా చేసి చూపించారు సీఎం జగన్. అప్పులు అనివార్యం, పైసాను సద్వినియోగం చేయడమే దక్షతకు కులమానం.
మట్టి మనుషుల